చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి ప్రత్యేకంగా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నవేడేస్ చాలా వీడియోస్, చాలా స్టోరీస్ చూస్తున్నాం, చాలా సార్లు వింటున్నాం, చాలా కథలు వింటున్నాం. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని చూడడానికి ఇష్టపడట్లేదు. తల్లిదండ్రుల్ని భారం అనుకుంటున్నారు. వాళ్ళ భుజాల మీద పెరిగి, వాళ్ళ చేతుల్లో పెరిగి, వాళ్ళ రెక్కల కష్టం తిని, వాళ్ళ ఫ్యూచర్ని వదులుకొని పిల్లల్ని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేస్తే ఆ పిల్లలు తల్లిదండ్రులు చూడడానికి కనీసం మనసు రావట్లేదు. నేను చాలా వందల స్టోరీస్ చూస్తూ ఉన్నాను. నేను చూసిన స్టోరీస్లో చాలా బాధగా అనిపించిన ఒక స్టోరీ ఈ మధ్య కాలంలోనే మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. సిద్దిపేటలో ఒక తండ్రి 30 ఎకరాల భూమిని తన పిల్లలకు పంచిచ్చిన తర్వాత ఆ తండ్రికి కనీసం గంజి నీళ్ళు కూడా పోయిన పరిస్థితి ఏర్పడ్డది. దిక్కులేని స్థితిలో ఆ తండ్రి ఎక్కడ అన్నం దొరికితే అక్కడ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి కన్నీళ్లు చూస్తే బాధగా ఉంది. ఒక అప్లికేషన్ దరఖాస్తు పత్రం పట్టుకొని కలెక్టరేట్కి వచ్చి తన బాధను వెళ్ళగక్కాడు. ఆ వీడియో సుమన్ టీవీలో ఉంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఇంకో చోట పిల్లలకి కనీసం పిల్లలు తల్లికి అన్నం పెట్టలేక తల్లిని బజార్లో వదిలేసిన సంఘటనలు చూసాం. చాలా చోట్ల చూస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలు బతుకుండగానే తల్లిని తీసుకుపోయి శ్మశానంలో వదిలేసిన సంఘటన, రోడ్డు మీద వదిలేసిన సంఘటన. నిజానికి వయసు మళ్ళిన తర్వాత చంటి పిల్లలతో సమానం తల్లిదండ్రులు. ఆ వృద్ధుల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్ళు కడుపు మార్చుకొని, తిండి మానుకొని, వాళ్ళ ఫ్యూచర్ని వదులుకొని, వాళ్ళ కలలన్నీ వదులుకొని మనల్ని పెంచి పెద్ద చేసిరు. అటువంటి పేరెంట్స్కి అన్నం పెట్టడానికి చేతులు రాని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు కార్లలో తిరుగుతారు, తండ్రిని రోడ్డు మీద వదిలేస్తారు. వీళ్ళు బండి మీద తిరుగుతారు, తండ్రిని పట్టించుకోరు. వీళ్ళు హీరోలు అయ్యారు ఎలా? చాలామంది కద్దరు చొక్కాలు వేసుకోవచ్చు, బ్లేజర్లు వేసుకోవచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, కోట్లు సంపాదించవచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. కానీ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా స్వార్థం. భార్య వచ్చిన తర్వాత తల్లికి అన్నం పెట్టడానికి ఇష్టపడని కొడుకులు చాలామంది ఉన్నారు. చెప్పుకుంటే సిగ్గనిపిస్తుంది ఇటువంటి మాటలు. ఇటువంటి వారికి శిక్ష విధిస్తామా? ఏ శిక్ష పడాలి? ప్రభుత్వం దగ్గరకు వచ్చే దరఖాస్తుల్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహిస్తే ప్రభుత్వం దగ్గరకు వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువ మంది వృద్ధ తల్లిదండ్రుల దరఖాస్తులు కూడా ఉన్నాయి. అయ్యా ప్రభుత్వ అధికారులు, అయ్యా ప్రభుత్వం, దయచేసి మా పిల్లలు మాకు తిండి పెట్టట్లేదు, మా పిల్లల్ని మందలించండి అంటున్నారు. మందలించండి, మాకు అన్నం పెట్టించండి వేడుకుంటున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఒక అద్భుతమైన సూచన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నేను ఒక తండ్రికి కొడుకునే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన ఆ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. మీరెంతమంది యాక్సెప్ట్ చేస్తారో చూడండి. నేను చెప్తా. ఆ ప్రపోజల్ ఏంటంటే, ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏ ఉద్యోగం అయినా సరే, ఎవరైతే పిల్లల్ని పెంచి పెద్దగా అయిన తర్వాత ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి సహాయ సహకారం, వాళ్ళ తల్లిదండ్రులకి భోజనం పెట్టకపోయినా, వాళ్ళ బాగోగులు చూసుకోకపోయినా, వాళ్ళ సంరక్షణను పట్టించుకోకపోయినా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పెరిగి పెద్దగైన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోకపోయినా, సంరక్షణ చూసుకోకపోయినా, వాళ్ళ బాగోగులు చూసుకోకపోయినా, వాళ్ళకు మందులు కొనియకపోయినా, అన్నం పెట్టకపోయినా, సరిగ్గా గౌరవించకపోయినా, అటువంటి ఉద్యోగుల జీతాల్లోంచి లేదంటే ఆదాయం నుంచి 10 నుంచి 15% కోసి నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేసే విధానాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మంచి విధానమేనా? నేను ఉద్యోగం చేస్తాను అనుకోండి, ఉదాహరణకి నేను మా నాన్నకి అమ్మకి అన్నం పెట్టకపోతే నా జీతంలోంచి నేరుగా 10 to 15%, 10 నుంచి 15%, 1,00,000 రూపాయలు ఉంటే 10,000 నుంచి 15,000 రూపాయలు తీసి నేరుగా మా నాయన ఖాతాలను అమ్మ ఖాతాలను వేయాలనేది గవర్నమెంట్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ని మీరు అంగీకరిస్తారా? గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇట్లా ఆలోచించడం మంచిదే. రేవంత్ రెడ్డి గుండెలోంచి వచ్చింది ఆ డైలాగ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన గుండెలోంచి వచ్చింది ఆ డైలాగ్. ఈ ఆలోచనకి మీరేమంటారు?
తప్పనిపించట్లేదు, నాకైతే తప్పనిపించట్లేదు. అందుకే చెప్పాను కదా, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రిని వయసు మళ్ళిన తర్వాత చూసుకొని కొడుకోడు పుడితే ఏంది చస్తేంది. పుట్టలో చెదలు పుట్టదా గిట్టదా వేమన అప్పుడే చెప్పింది కదా, చెదలు పుట్టినట్టే కదా. అమ్మా నాన్నకి గంజిపోయిన వాడు పుడితేంది పుట్టకపోతేంది. అటువంటి వారికి సరైన శిక్షే విధించాలంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆలోచించండి అంటున్నారు. ఎందుకంటే అందరూ మారాలి. ఈ ప్రపంచంలో ఇంకొకటి కూడా ఉంది, ఎవరైతే పేరెంట్స్ నా కొడుకు నాకు అన్నం పెట్టట్లేదు, నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు, నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారో ఆ పేరెంట్స్ వచ్చి గవర్నమెంట్ అధికారుల దగ్గర ఫిర్యాదు చేస్తే వాళ్ళ పిల్లల జీతం నుంచి కోత చేసి, అంటే 10 నుంచి 15%, 10,000 15,000 ఎంతో కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలనే ప్రపోజల్ని, నిర్ణయాన్ని తీసుకురావాలని, చట్టాన్ని తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన సరైందని నా ఉద్దేశం. అఫ్కోర్స్ నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఈ విషయాన్ని మిగతా వాళ్ళకు తెలియజేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. మీరేమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న ఈ విధానాన్ని, ఆయన ఆలోచనని మీరే సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా చెప్పండి. అంతేకాదు, ఎందుకంటే కోట్లాది ఆస్తులు, ఎంత వాళ్ళ భూములు, అసలు వాళ్ళు బతకొచ్చు కదా. పేరెంట్స్ మనం పెంచి పోషించేటప్పుడు పేరెంట్స్ హ్యాపీగా ఉన్న భూమి అమ్ముకోవచ్చు, ఉన్న ఇల్లు అమ్ముకోవచ్చు, కడుపు నిండా తినొచ్చు, కంటి నిండా నిద్రపోవచ్చు కదా. అవన్నీ కడుపు మార్చుకొని ఆస్తుల్ని తిరిగి మనకు ఇస్తున్నారు కదా. ఆస్తుల్ని సంపాదించి మనకిస్తే వాళ్ళ ఆస్తుల్ని తీసుకొని అనుభవిస్తాం, కానీ వాళ్ళకి బుక్కడి బువ్వ పెట్టడానికి ముందుకు రారు. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అట్లాంటి దుర్మార్గులు ఈ వీడియో కూడా చూస్తుండొచ్చు, చాలామంది ఉన్నారు. నేనైతే పేరెంట్స్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల్ని గొప్పగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ని సమర్థిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆలోచన వచ్చింది, కానీ నిజానికి ఇది అస్సాం, మన దేశంలోని అస్సాం రాష్ట్రంలో ఈ విధానం అమల్లో ఉంది ఆల్రెడీ. 10 to 15% ఎవరైనా నా కొడుకో నా బిడ్డనో నన్ను చూసుకోవట్లేదని ప్రభుత్వ అధికారి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ పేరెంట్స్కి ఆ కొడుకు లేదా కూతురు అకౌంట్స్ నుంచి జీతం నుంచి 15% కట్ చేసి ఆ తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలనే ప్రపోజల్ అస్సాంలో అమల్లో ఉంది. ఇది తెలంగాణలో కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ దగ్గరికి వస్తున్న ఫిర్యాదుల్లో వృద్ధ దంపతులు బుక్కడి మెతుకుల కోసం అంగలారుస్తున్నారు. వాళ్ళకి ఆ వయసులో కావాల్సింది అంతే కదా, ఆరోగ్యానికి సరిపడా మందులు కావాలి, వాళ్ళ ఆకలికి సరిపడా అన్నం కావాలి, అంతేకాదు అంతకు మించిన ఆప్యాయత, ప్రేమ కూడా కావాలి. వాళ్ళ కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ ఆస్తిని ఇచ్చినా ఇవ్వకపోయినా మనల్ని పెంచి పెద్ద చేశారు కదా. మీరేమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్న ఈ విధానాన్ని, తల్లిదండ్రులకి గంజిపోయని పిల్లల జీతం నుంచి 10 నుంచి 15% కట్ చేసి తల్లిదండ్రులకి నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయాలపైన నేను మరో వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.